సో ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము అంటే సబ్జెక్ట్ ఎలా చెప్తాము, క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము, సింప్లిఫికేషన్స్ ఎలా చేస్తాము. ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కనుక వస్తే ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా యూజ్ అవుతాయి. సో మ్యాక్సిమం డిఫరెన్స్ ఒక 3-4 టాపిక్స్ డీవియేషన్ రావచ్చు అంతే. కాబట్టి అందరూ కూడా ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వటం వల్ల మీకు అడ్వాంటేజే అవుతుంది. సో కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సింప్లిఫికేషన్. దీంట్లో మనకి సింప్లిఫికేషన్లో ప్రాబ్లమ్స్ని ఎలా సింప్లిఫై చేయాలి, క్యాలిక్యులేషన్స్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలనేది ఉంటుంది. సెకండ్ వన్ అప్రాక్సిమేషన్. థర్డ్ వన్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఫిఫ్త్ వన్ ఫ్రాక్షన్స్. సిక్స్త్ వన్ డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ we have averages. Next allegations and mixtures. Next we have a ratio and proportion. కొన్ని ఎగ్జామ్స్లో వేరియన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ పార్ట్నర్షిప్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పర్సంటేజెస్. ప్రాఫిట్ అండ్ లాస్. 14th one simple interest. 15th one compound interest. 16th one time and work. 17th time and distance. Next trains. Next we have boats and streams. Next races. Next we have mensuration. దీంట్లో మనకి 2 types ఉంటాయి, 2D mensuration, 3D mensuration. 2D mensuration, 3D mensuration. Data interpretation. Data analysis. Next we have data sufficiency. Next quantitative comparisons. Next we have quadratic equations. సో ఇప్పుడు మొత్తం మనకి లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఏంటో తెలిసింది కదా. ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకు
ఎక్కువ ఫోకస్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉంటుంది, డెప్త్ కూడా ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి వాడుకుంటాం. రిమైనింగ్ అప్ టు 21 వరకు కూడా అన్ని ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ విత్ మోర్ ఆర్ లెస్ డిఫికల్టీ లెవెల్. కొంచెం డిఫికల్టీ లెవెల్స్ చేంజ్ వస్తాయే తప్పితే అన్ని టాపిక్స్ కూడా అన్ని ఎగ్జామ్స్కి జనరల్గా కామన్గా ఉంటాయి. ఇవి మాత్రం ప్యూర్ ఫోకస్ ఆన్ బ్యాంక్ ఎగ్జామ్స్. అయితే కొన్ని ఎగ్జామ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ వరకు ఇస్తాడు, చాలా లో లెవెల్లో ఇస్తాడు. ఎప్పుడైతే మీరు రేషియోస్ పర్సంటేజెస్ నేర్చుకుంటారో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు ఇచ్చేటటువంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లో ఉంటుంది. కాబట్టి ఈ 2 టాపిక్స్ నేర్చుకున్న వాళ్ళు డిఐ చేయగలుగుతారు, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే ఈ 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే డిఐ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి చాలా డెప్త్ ఇస్తాడు. అక్కడ మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, అప్లికేషన్స్ తెలియాలి, క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్ తెలియాలి. ఇవన్నీ మీ దగ్గర కనుక ఉంటే బ్యాంకులో వచ్చేటటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ డేటా అనాలిసిస్ని కానీ డీల్ చేయగలుగుతారు అన్నమాట. రైట్. సో ఇది మొత్తం కూడా అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలామంది స్టూడెంట్స్ అర్థమెటిక్ ఉండటం వల్లే నాకు జాబ్ రావటం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకని మీరు అర్థమెటిక్కి చాలామంది భయపడుతుంటారు. మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మీ సైడ్ నుండి మీరు చేయాల్సింది ఏంటి, ఓకేనా? సో మీరు కోచింగ్ తీసుకుంటున్నా సరే, కోచింగ్కి వెళ్ళబోతున్నా సరే, కోచింగ్ అయిపోయినా సరే, ఎవరైనా సరే ఫస్ట్ మీ హ్యాబిట్స్ మారాలి. హ్యాబిట్స్ కనుక మారితే మీకు అర్థమెటిక్ ఈజీ అయిపోతుంది. ఏంటి ఆ హ్యాబిట్స్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్స్ ఉన్నాయి కదా 1 నుండి 21 వరకు మీకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆ లిస్ట్ అదే ఆర్డర్లో రాసుకోండి. నేను ఈ ఆర్డర్లో రాయటానికి కూడా ఒక మీనింగ్ ఉంది, నేను చెప్తాను ఆ మీనింగ్ కూడా. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ 21 టాపిక్స్ అలా ఆర్డర్లో రాస్తూ ఉండండి. ఫస్ట్ చాలామంది ఏంటంటే టాపిక్స్ ఏమున్నాయో తెలియక క్లారిటీ లేకపోవటం వల్ల అసలు అర్థమెటిక్ అనే సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అదే అసలు ముందు అసలు టాపిక్స్ ఏమున్నాయో క్లారిటీ వస్తే ఒక అడుగు ముందుకు పడుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఖాళీ ఉన్నప్పుడు, మీకు పాసిబుల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ 1 నుండి 21 వరకు అదే ఆర్డర్లో, నేను ఇచ్చిన ఆర్డర్లో టాపిక్స్ని రాస్తూ ఉండండి. చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడే, ప్రత్యేకంగా దీని మీద కూర్చోవసరం లేదు. సో అలా చేయటం వల్ల ఫస్ట్ అర్థమెటిక్ మీద ఉన్నటువంటి కొంత నెగిటివ్ ఫీలింగ్ అనేది పోతుంది. నెక్స్ట్ సెకండ్ నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ రాకపోవటం వల్ల మీకు ఈ అర్థమెటిక్ మీద డ్రాబ్యాక్ ఉంటుంటుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు అప్లై చేయాలి. ఏంటంటే అది ఫస్ట్ది మీ డే టు డే లైఫ్లో జరిగేటటువంటి క్యాలిక్యులేషన్స్ని, ట్రాన్సాక్షన్స్ని, మీరు ఏదైనా డిస్కౌంట్లు తీసుకుంటున్నా అక్కడ మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. షాపు వాడి మీద డిపెండ్ అయ్యి మీరు క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. ఇది ఫస్ట్ మీరు మార్చుకోవాల్సినటువంటి హ్యాబిట్. సెకండ్ వే ఏంటంటే క్లాస్ రూమ్లో మేము చెప్పేటటువంటి టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్లై చేయాలి. ఇక్కడ చెప్పేటటువంటి టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చెప్పబోతున్నాను, నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఆ టెక్నిక్స్ తెలియకపోవటం వల్ల ఒక రీజను, అప్లై చేయకపోవటం వల్ల ఇంకొక రీజను. ఈ రెండింటి వల్ల కూడా మీకు క్యాలిక్యులేషన్ రాలేదు. సో ఆ డ్రాబ్యాక్స్ వల్ల మీకు అర్థమెటిక్ అంటే భయం వచ్చింది. సో అది పోయే విధంగా మనం చేస్తాం, ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫస్ట్ మీరు చూసారు కదా, ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ లిస్ట్ మీరు రాస్తూ ఉండాలి. 2 క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 మార్గాలు చెప్పాను. ఒకటి మీ డే టు డే లైఫ్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. 2 మనం ఇక్కడ చెప్తున్నటువంటి టెక్నిక్స్ బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అప్లై చేస్తూ ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మీరు అర్థమెటిక్ బాగా నేర్చుకోవాలి అంటే ఇక్కడ మీకు ఏం ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండటం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పర్సనల్గా ఏ డౌట్ అయినా క్లాస్లోనే అడగవచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా అప్పుడే క్లాస్లో డౌట్ రాగానే మీరు హ్యాండ్ రైజ్ చేసినా సరే ఇక్కడ మీకు డౌట్స్ అనేది చెప్పేయడం జరుగుతుంది. సో అందుకని ఎవ్వరూ కూడా అర్థమెటిక్ అంటే కంఫర్ట్ జోన్లో తీసుకొస్తాం. ఫస్ట్ కంఫర్ట్ జోన్, మనకు అర్థమెటిక్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఫస్ట్ కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. కంఫర్ట్ జోన్లోకి వస్తే సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మీకు వస్తున్న చిన్న డౌట్స్ని కనుక మేము క్లియర్ చేయగలిగితే మీకు ఉన్నటువంటి ఆ ఫోబియా అనేది పోతుందన్నమాట. సో అలా చిన్న డౌట్స్ని కూడా మేము ఇక్కడ ఎంటర్టైన్ చేసి ఆ డౌట్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు క్లారిటీ అనేది ఇస్తాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే అర్థమెటిక్ అంటే ఇంతేనా, మన లైఫ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏనా అన్నంత ఈజీగా మీకు
అర్థమవుతుంది అనమాట. దానివల్ల మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, చాలామంది కూడా అర్థమెటిక్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే విశ్వస్ సర్కిల్. ఏంటి విశ్వస్ సర్కిల్ అంటే ఫస్ట్ మనం ఏం ఫీల్ అవుతామంటే నాకు అర్థమెటిక్ రాదు అని ఫీల్ అవుతాం. రాదు కాబట్టి చదవబుద్ధి కాదు. ఎప్పుడైతే మనం చదవబుద్ధి కాలేదో దానికి మనం దూరం అయిపోయాము. ఎప్పుడైతే దూరం అయ్యామో ఇంకా దాంట్లో వీక్ అయిపోతాము. నాకు రాదు కాబట్టి నేను చదవటం లేదు కాబట్టి రావట్లేదు అంటే ఈ విశ్వస్ సర్కిల్లో ఉండిపోయాం మనం. దాని నుండి జాగ్రత్తగా బయటికి రావాలి. ఫస్ట్ ఎలా రావాలి అంటే గ్రాడ్యువల్గా రావాలి. ఒక్కసారి ఎవరు రాలేము, ఒక్కసారి ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చేది, ఒక్కసారి ఎవరికి ఎక్స్పర్టైజ్ వచ్చేది. జాగ్రత్తగా ఒక్కొక్క ప్రాబ్లం నేర్చుకుంటూ నిదానంగా ఒక్కొక్క చాప్టర్లు అర్థం చేసుకుంటూ మీరు ఆ విశ్వస్ సర్కిల్ నుండి ఫస్ట్ బయటకు వచ్చి కంఫర్ట్ జోన్లోకి వచ్చేయాలి. కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీకు అప్పుడు అర్థమెటిక్ ఉండటం వల్లే నాకు జాబ్ వచ్చిందనే స్థాయికి ఎదుగుతారు మీరు. అప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఈజీ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పుతాం కాబట్టి మీరు త్వరగానే నేర్చుకోగలుగుతారు. దీనికి పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. మీరు దీన్ని పెద్దగా కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ అంటే మన లైఫ్లో జరిగే ప్రాబ్లమ్సే. దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్. మీరేం డిఫరెన్షియేషన్స్ ఇంటిగ్రేషన్స్ ఏమీ చేయటం లేదు అన్న భావనతో క్లాస్లో కూర్చోండి, ప్రశాంతంగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 2 క్లాస్లో చెప్పినటువంటి టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. 3 క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్ మనం నేర్పినప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా నేర్చుకుని వాటిని కూడా అప్లై చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ని కూడా ప్రాక్టికల్ పర్స్పెక్టివ్లో నేర్పుతాం కాబట్టి మీకు కంఫర్ట్ జోన్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ఆ విశ్వస్ సర్కిల్ నుండి బయటికి రాగలుగుతారు. సో ఇది బేసిక్ ఐడియా. నెక్స్ట్ ఇక్కడ మనము టాపిక్స్ వైజ్గా కనుక చూసినట్లయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ అనేది ఎగ్జామ్ని బట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ డిఫికల్టీ లెవెల్ గురించి మీరు ఆలోచించొద్దు. ఫస్ట్ టాపిక్ ఎలా అర్థమైందో మీరు కనుక చూసుకుంటే మనకి ఆ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది వాడు ఏ ట్విస్ట్ ఇచ్చిన ఎగ్జామ్లో మనం డీల్ చేయగలుగుతాం. ఎవరికి కూడా క్వశ్చన్ ఇలానే వస్తుందని ఎవ్వరూ డిక్టేట్ చేయలేరు. ఎవరికి ఏ క్వశ్చన్ వస్తుందో ఎవరూ చెప్పలేము. ఎవరైతే సబ్జెక్ట్ని నేర్చుకొని కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకొని క్వశ్చన్స్ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్న వాళ్ళు క్వశ్చన్లో ట్విస్ట్ వచ్చినా చేయగలుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది అర్థమెటిక్ నేర్చుకుంటున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఫస్ట్ క్వశ్చనే సరిగ్గా అర్థం కాదు. అది మేజర్ ఇష్యూ. వాళ్ళకి క్వశ్చన్ అర్థమైతే ఏదో ఒకటి చేద్దామన్న ఫీలింగ్ ఉంటుంది, క్వశ్చనే అర్థం కాదు. దానికి రీజన్ ఏంటంటే మీకు టచ్ లేకపోవటం. కాబట్టి ఒక నెల రోజులు మీరు ఏంటంటే ఆ క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోయినా ఫస్ట్ వినటం నేర్చుకోవాలి. దానివల్ల మీకు ఆ సబ్జెక్ట్తో ఎక్కువ ఇంటెన్స్ అంటారు దీన్ని, అంటే పరిచయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్తో పరిచయం ఏర్పడుతుందో ఆ టెర్మినాలజీ, ఆ క్వశ్చన్స్ మీకు అర్థమవుతూ స్టార్ట్ అవుతుంది. ఇది వెరీ బేసిక్ స్టేజ్ అనమాట. క్వశ్చన్ అర్థం కాదు మీకు, అదే మెయిన్ ప్రాబ్లం మీకు. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు ఇక్కడ. సో అట్లా ప్రతి స్టేజ్లోనూ మిమ్మల్ని సపోర్ట్ ఇచ్చి మీకు అర్థమెటిక్ బాగా అర్థమయ్యేటట్టు నేర్పడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. సరే, ఇక్కడ మీరు ఎలా నేర్చుకుంటాము అనేది మీకు తెలియాలి కదా. అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పుతారనేది మీకు తెలియాలి. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ 2 టాపిక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ టాపిక్ని మనం ఎలా చెప్తాము అనేది ఒకసారి చూద్దాం, కొంత బ్రీఫ్గా చూద్దాం. ఓకేనా? సో దానికోసం మనం ఏంటంటే యావరేజెస్ అనే టాపిక్ తీసుకుంటున్నాను నేను. యావరేజ్ ప్రతి టాపిక్ ఇలాగే చెప్తామండి, మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాము, వేరే టాపిక్ కూడా ఇలాగే, అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండొద్దు. మీరు ఏ టాపిక్ అడిగినా సరే చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే ఉంటుంది, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ బెస్ట్ షార్ట్కట్ టెక్నిక్స్ అనేది ఇక్కడ మనం చెప్తాం. బెస్ట్ షార్ట్కట్ టెక్నిక్స్ ఎందుకు బెస్ట్ అంటున్నామో మీరు ఇక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు ఇక్కడున్న ఆల్రెడీ క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్కి అది నిజంగా బెస్ట్ టెక్నిక్గా కాదనేది మీకు ఇక్కడ క్లాస్లో స్టూడెంట్స్ని మీరు అడిగి చూడండి, మీకే తెలిసిపోతుంది అది నిజంగా బెస్టా కాదనేది. సో అంటే అందరూ చెప్పుకుంటారు కదా మాది బెస్ట్ అని. మమ్మల్ని కాదు, స్టూడెంట్స్ని అడగండి, మీ వాళ్ళే చెప్పేస్తారు ఎందుకు అది బెస్ట్ టెక్నిక్ అనేది కూడా. సో మరి ఒక ప్రాబ్లంకో ఒక టాపిక్కో కాదండి, అన్ని టాపిక్స్కి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా బెస్ట్ టెక్నిక్స్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ని టచ్ చేస్తూ టెక్నిక్, అంతే. బ్లైండ్ టెక్నిక్స్ ఏమి గుడ్డిగా నేర్పం, కాన్సెప్ట్ని టచ్ చేస్తూ టెక్నిక్ నేర్పుతాం. దానివల్ల మీకు కాన్సెప్ట్ వస్తుంది, టెక్నిక్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు యావరేజెస్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ నేను ఒక 100 రూపీస్ ఇచ్చి ఒక 5 మెంబర్స్కి పంచమని చెప్పాను అనుకోండి మీకు. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంత వస్తుందని అడిగాను అనుకోండి నేను. అప్పుడు మీరు ఏం చేస్తారు, 100 / 5 చేస్తారు. చేస్తే మీకేమొస్తుంది,
ఒక్కొక్కరికి 20 రూపీస్ వస్తుంది అని తెలుస్తుంది. ఈ 20 రూపీస్ని ఇక్కడ మనం యావరేజ్ అంటాం. ఒక్కొక్కరికి వచ్చేటటువంటి అమౌంట్ని ఏమంటున్నాం మనం? యావరేజ్ అంటున్నాం. అంతే. ఇచ్చిన అమౌంట్ని ఉన్న జనాభాకి పంచితే వచ్చేదే యావరేజ్. అంతకుమించి ఈ టాపిక్లో ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటం ఉన్న అమౌంట్ని. కాకపోతే దీన్ని ఏమంటారంటే సమ్ అంటారు. ఉన్న టోటల్ అమౌంట్ని సమ్ అంటారు. దీన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదా నెంబర్ ఆఫ్ పర్సన్స్ లేదా నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటారు. సో యావరేజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ అంటారు. మరి 100 రూపీస్ ఒకలా ఇవ్వచ్చు మీకు, నేను డిఫరెంట్ అమౌంట్స్లో కూడా ఇవ్వచ్చు. ఒకసారి నా దగ్గర 100 లేవు, నేను 2-3 సార్లుగానో 4 సార్లుగానో ఇచ్చాను మీకు అమౌంట్ అనుకుందాం. ఒక 5 సార్లుగా ఇచ్చాను అనుకుంటున్నాను. 12 రూపీస్ ఒకసారి, 25 రూపీస్ ఒకసారి, 13 రూపీస్ ఒకసారి, 26 రూపీస్ ఒకసారి, 24 రూపీస్ ఒకసారి ఇచ్చారనుకుందాం. సో ఇచ్చాను. ఈ అమౌంట్ మీరు 5 మెంబర్స్ పంచుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అసలు మొత్తం అమౌంట్ ఎంత కలెక్ట్ అయిందో చూసుకుంటారు కదా. నేను ఇచ్చాను కదా, 5 టైమ్స్ మీకు ఇచ్చాను కదా. సో మొత్తం అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది? 5 టైమ్స్ 5 మొత్తం ఎంత కలెక్ట్ అయింది చూడండి. 12 + 13 25 + 25 50 50 + 50 100 రూపీస్ కలెక్ట్ అయితే అది 5 మెంబర్స్ పంచుకోవాల్సి వస్తే ఆన్సర్ ఏమవుతుంది? 12 20. లేదు, మీరే ఒక 5 డేస్ పని చేశారు అనుకుందాం. ఫస్ట్ డే మీకు వచ్చిన శాలరీ 12 రూపీస్, లేదా సెకండ్ డే 25, థర్డ్ డే 13, ఫోర్త్ డే 26, థర్డ్ డే 5th డే కలెక్షన్ 24. ఇప్పుడు యావరేజ్ అని ఒక రోజుకి ఎంత వచ్చింది అంటే మీరు ఏం చేస్తారు? మొత్తం అసలు అమౌంట్ 5 డేస్ మీద ఎంత కలెక్ట్ అయ్యింది, ఎన్ని డేస్ వర్క్ చేశారు? 5 డేస్. 100 రూపీస్ 5 డేస్లో చేస్తే రోజుకి ఎంత చేశామని అర్థం వస్తుంది? 20 రూపీస్ పర్ డే అని వస్తుంది. సో ఇది యావరేజ్ అంటే. ఇంత ప్రాక్టికల్గా సింపుల్గా ఉంటుంది యావరేజ్. ఉన్న అమౌంట్ని అందరికీ ఈక్వల్గా పంచడమే యావరేజ్ కనుక్కోవటం అంటే. నెక్స్ట్ మీకు యావరేజెస్ టాపిక్లో అసలు యావరేజ్ అంటే ఏంటనేది మీకు సింపుల్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించాను. అయితే ఇక్కడ మనకి కోచింగ్లో మీకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి టాపిక్ని కూడా టెక్నికల్గా, లాజికల్గా క్లాసిఫై చేస్తాం. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ చూడగానే ఇది ఈ మోడల్ క్వశ్చన్, దీనికి ఈ టెక్నిక్ అప్లై చేయొచ్చు అన్న క్లారిటీ మీ మైండ్లోకి వస్తుంది. ఎప్పుడైతే మీకు క్లాసిఫై చేయకుండా టాపిక్ మీద ఒక 100 క్వశ్చన్లు మీకు నేర్పినా ఆ 100 క్వశ్చన్లు మీకు కన్ఫ్యూజన్ ఇస్తాయి తప్పితే క్లారిటీని ఇవ్వవు. కానీ ఈ 100 క్వశ్చన్స్ని నేను 520స్గా చేసేసి ఈ 20 ఈ మోడల్, ఈ 20 ఈ మోడల్, ఈ 20 ఈ మోడల్ అని మీకు కనుక క్లారిటీ ఇస్తే మీకు వెంటనే కనెక్ట్ అవుతుంది సబ్జెక్ట్. ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ని ఫస్ట్ బ్రాడ్గా చూడాలి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అప్పుడు ఒక్కొక్క మోడల్ ఏంటి, అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ మ్యాక్రో లెవెల్లో చూడాలి, తర్వాత మైక్రో లెవెల్లో చూసుకోవాలి సబ్జెక్ట్. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది, భయం పోతుంది. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో ఇక్కడ అందుకని ఆ క్లాసిఫికేషన్ కూడా ఏదో నామకే వాస్తే పేర్లు పెట్టాం. ఏంటంటే టెక్నికల్గా, లాజికల్గానే 2 పదాలు వాడాను. ఎందుకు క్లాసిఫై అలా చేశాము అనడానికి బెస్ట్ రీజన్స్ ఉంటాయి, బెస్ట్ లాజిక్ ఉంటుంది. సో లాజికల్గా క్లాసిఫై చేస్తాము, టెక్నికల్గా క్లాసిఫై చేయటం అనేది జరుగుతుంది. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద, రైట్. సో అందుకని ఇప్పుడు యావరేజెస్ టాపిక్కి ఉందని అనుకుందాం. సో దీన్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాము అంటే యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఈచ్ వన్ అనే మోడల్. ఇందా నేను చెప్పాను కదా, యావరేజ్ అంటే ఏంటి? ఒక్కొక్కళ్ళకి పంచినటువంటి అమౌంట్. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. సో దానికి మనం షార్ట్కట్ టెక్నిక్స్ చెప్తాము. మీరు 10 సెకండ్స్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. ప్యూర్గా నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. అంటే ఎలాంటి స్టేట్మెంట్స్ ఈ సెంటెన్స్లు ఉండవు, జస్ట్ నెంబర్స్ మీద బేస్ అయిన క్వశ్చన్స్ అన్నమాట, ప్యూర్ నెంబర్స్ మీద. అంటే యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ కనుక్కోమంటాం, యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్, ఏదో ఇట్లా కేవలం నెంబర్స్ మీద బేస్ అయ్యి తిరిగేటటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో వాటికి కూడా షార్ట్కట్ టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ప్రాబ్లం మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ప్రతి ప్రాబ్లంకు కూడా. చూడండి ఇక్కడ మనకి 5 to
10 మెథడ్స్ ఒక్కొక్క ప్రాబ్లం చెప్పవచ్చు, కానీ వాటిలో బెస్ట్ 2 మెథడ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకటి జనరల్ మెథడ్ ఎప్పుడు చెప్తూ ఉంటాము, అది కాన్సెప్ట్ అర్థం అవడానికి. ఆ ఉన్న మిగతా మెథడ్స్లో బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్ అనేది మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టీచ్ చేసేటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు యూనిక్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇంక్లూజన్ మోడల్. ఇంక్లూజన్ మోడల్ మీరు చాలామంది కొంత కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చి టీచర్ ఏజ్ కనుక ఇంక్లూడ్ అయితే యావరేజ్ ఇంత పెరిగింది, అయితే ఆ టీచర్ ఏజ్ ఎంత, లేకపోతే అసలు ఒరిజినల్గా ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, లేదా ఒరిజినల్గా ఉన్న స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టీచర్ ఏజ్ అనేది ఇంక్లూడ్ అయ్యింది అంటే న్యూ అబ్జర్వేషన్స్ వచ్చి ఉన్న అబ్జర్వేషన్స్ గనక వచ్చి యాడ్ అవుతుంటే, ఇంక్లూడ్ అవుతుంటే దాన్ని మనం ఇంక్లూజన్ మోడల్ అన్నాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లూజన్ మోడల్. ఎక్స్క్లూజన్ మోడల్ ఉన్న టర్మ్స్లో కొన్ని టర్మ్స్ వచ్చి యాడ్ అయినాయి, ఇక్కడ ఉన్న టర్మ్స్లో కొన్ని టర్మ్స్ తీసివేయడం జరుగుతుంది. అప్పుడు మరలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో మీకు సబ్ మోడల్స్, సబ్ కేటగిరీస్ వైజ్గా కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్ కేటగిరీ కూడా ఎక్స్క్లూజన్ మోడల్లో వాళ్ళు ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. టాపిక్ అంటే ఇది, ఈ టాపిక్లో ఈ మోడల్స్ ఉంటాయి, ఈ మోడల్స్లో ఈ సబ్ మోడల్స్ ఉంటాయి, దీంట్లో ఈ కేటగిరీ క్వశ్చన్స్ అడుగుతారు. మనని క్వశ్చన్ మీరు సగం చదవగానే మిగతాది ఏంటనేది మీకు అర్థమైపోతుంటుంది ఎగ్జామ్లో, అంత క్లారిటీ వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రీప్లేస్మెంట్ మోడల్. రీప్లేస్మెంట్ మోడల్, ఈ రీప్లేస్మెంట్ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చాలామందికి అది అసలు రీప్లేస్మెంట్ మోడల్ క్వశ్చన్ కాదు, క్వశ్చన్ చదివితే అక్కడ రీప్లేస్ అనే పదం ఎక్కడ క్వశ్చన్లో ఉండదు, కానీ ఆ ప్రాబ్లం రీప్లేస్మెంట్ మోడల్లోకి వస్తుందన్న విషయం చాలామందికి తెలుసుకోలేరు. అక్కడ ఎలా తెలుసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ డివైడెడ్ గ్రూప్స్. సబ్ డివైడెడ్ గ్రూప్స్. సో ఇట్లా మనకి ప్రిడామినెంట్గా ఒక 6 టైప్స్ ఉన్నాయి. మీరు యావరేజెస్ నుండి ఏ క్వశ్చన్ కలెక్ట్ చేసినా 90% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మోడల్లోకి రావాల్సిందే. 90% మోడల్స్ ఈ మోడల్లోకి రావాల్సిందే. మీరు ఏ క్వశ్చన్స్ అయినా కలెక్ట్ చేయండి. ఒక 100 క్వశ్చన్స్ మీరు యావరేజ్ నుండి ర్యాండమ్గా కలెక్ట్ చేసి మీరు టెస్ట్ చేస్తే దాంట్లో 90 క్వశ్చన్స్ ఈ మోడల్ నుండి వచ్చిన ప్రాబ్లం అయి ఉంటుంది. నెక్స్ట్ 7th వన్ వీ హ్యావ్ మిస్లేనియస్. ఈ మిస్లేనియస్ అంటే ఒక ఆర్డర్లో ఉండవు, అంటే డిఫరెంట్ టాపిక్స్ అప్లికేషన్స్ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్యూర్గా యావరేజ్ క్వశ్చన్స్ అని అనకూడదు, వీటిని డిఫరెంట్ కాన్సెప్ట్స్ మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి దాన్ని మనం మిస్లేనియస్ మోడల్లోకి వెళ్దాం. అవి ఒక 10% క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే మీకు టాపిక్ మీద 90% గ్రిప్ ఇక్కడ వచ్చేస్తుంది. వేరే కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకొని యావరేజెస్లోకి అప్లై చేస్తే ఆ 10% కూడా వచ్చేస్తే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యావరేజెస్ నుండి ఏ మోడల్ క్వశ్చన్ ఇచ్చినా, ఏ ట్విస్ట్ ఇచ్చినా, ఏ డిఫికల్టీ లెవెల్ ఇచ్చినా చేయగలిగే స్థాయి మీకు వస్తుందన్నమాట. సపోజ్ మీకు ఇక్కడ షార్ట్ కట్ టెక్నిక్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కనుక అనిపిస్తే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కేవలం షార్ట్ కట్ అనే కాదు, అసలు ఎన్ని రకాల మెథడ్స్లో ఒక క్వశ్చన్ మనం చేయగలమో కూడా నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఊరిని చూడండి అని బెస్ట్ టెక్నిక్సే మనం చెప్తాం. క్లాస్లో అన్ని టెక్నిక్స్ చెప్తే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అవన్నీ మీకు యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని దాంట్లో బెస్ట్ నేనే జడ్జ్ చేసి బెస్ట్ పికప్ తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. కానీ అన్ని టెక్నిక్స్ ఇక్కడ మీకు యాక్చువల్గా అవైలబిలిటీలో ఉంటాయి, కానీ అన్నీ చెప్పమంతే, ఓకేనా. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అంతే, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనము మీకు యావరేజెస్ నుండి ఒక క్వశ్చన్ మీకు ఇచ్చాను నేను ఇది. సో ఇంక్లూజన్ మోడల్ నుండి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి టెక్నిక్స్ చెప్తాము ఇక్కడ అనేది మీరు చూడండి ఒకసారి. సో పాసిబుల్ టెక్నిక్స్ అన్నీ మీకు నేను చెప్తాను ఇక్కడ, కానీ బెస్ట్ మాత్రమే క్లాస్లో చెప్తాము. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్కస్ ఎనీ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఫర్ ఎనీ గివెన్ ప్రాబ్లమ్. సో ఎప్పుడైతే మాకు బీయింగ్ ఏ ఫ్యాకల్టీ మాకు అన్ని పర్స్పెక్టివ్స్లో మేము ఒక ప్రాబ్లం చూడగలుగుతామో, ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్ తన ఓన్గా ఒక మంచి టెక్నిక్ అప్లై చేస్తే అతను మాకు తొందరగా అర్థమవుతాడు, అతను ఏం చేయాలనుకున్నాడు, ఏం చేశాడు, అతను ఏదైనా మిస్టేక్ ఉంటే ఎలా కరెక్షన్ చేయాలని కూడా మాకు తొందరగా అర్థమవుతుంది అనమాట. అది మాకున్న అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ను మనం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అసలు క్వశ్చన్ ఏంటంటే 30 స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ 240 ఇచ్చారు.
ఒక 20 స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవ్వటం వల్ల క్లాస్లో 50 స్టూడెంట్స్ అయ్యారు. 50 స్టూడెంట్స్ అయిన తర్వాత చూస్తే యావరేజ్ 280 అయ్యింది. సో వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ దోస్ 20 స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ ద క్లాస్ అని అడుగుతున్నారు. సో అందుకని 20 స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి దీన్ని మనం ఇంక్లూజన్ మోడల్ అంటున్నాం. ఏమంటున్నాం? ఇంక్లూజన్ మోడల్. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ జనరల్ మెథడ్ అప్లై చేద్దాం. జనరల్ మెథడ్ ప్రకారం ఏంటంటే 50 స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్లో నుండి ఒక్కొక్క స్టూడెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే 280. అది ఎలా తెలుసు అంటే యావరేజ్ అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ మెంబర్ అని అర్థం. సో ఈ 50 మెంబర్స్ కాంట్రిబ్యూషన్లో నుండి ఒక్కొక్కళ్ళు 280 చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దానిలో నుండి నేనేం చేయాలి? 30 మెంబర్స్ కాంట్రిబ్యూషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ 30 మెంబర్స్ కాంట్రిబ్యూషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 30 మెంబర్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు 240. సో ఈ 50 మెంబర్స్ అమౌంట్లో నుండి ఈ 30 మెంబర్స్ కాంట్రిబ్యూషన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 20 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇది విషయం, రైట్? సో చూద్దాం ఎలా చేయాలో. సో యావరేజ్ ఆఫ్ 20 మెంబర్స్ కావాలి కాబట్టి ఫస్ట్ 50 మెంబర్స్ కాంట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. 50 ఇంటూ 280 మైనస్ దాంట్లో నుండి ఈ 30 స్టూడెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ తీసేస్తున్నాం. 30 ఇంటూ 240 బై, ఎందుకు బై చేయాలి అంటే ఇది చేయటం వల్ల మనకి 20 స్టూడెంట్స్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలిసింది. నాకు యావరేజ్ కాంట్రిబ్యూషన్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 20 చేస్తే యావరేజ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో చాలామంది ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే 50 ఇంటూ 280ని మల్టిప్లై చేస్తారు మార్జిన్ కొట్టుకొని, 30 ఇంటూ 240 మార్జిన్ కొట్టుకొని మల్టిప్లై చేస్తారు. ఈ వచ్చిన పెద్ద నెంబర్లోను మళ్ళీ ఈ పెద్ద రిజల్ట్ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన దాన్ని 20తో డివైడ్ చేసి చాలా రిస్క్ పేర్ చేస్తారు. అంతేకాదు టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ అనేది డిమోటివేట్ అయిపోతుంది. సో అలా కాకుండా క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఎలా చేయాలి అంటే చూడండి, ఇది 10 టేబుల్ని కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 2 టేబుల్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. 2 టేబుల్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. దీంట్లో 10 టేబుల్ కామన్ ఉంది, ఇంకా 10 టేబుల్ కామన్ తీసేయండి. ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఇక్కడ 14 5s 70 మైనస్ 3 12s 36. సో 70లో నుండి 36 పోతే ఎంత అవుతుంది? 34 అవుతుంది. 34 ఇంటూ 10 ఏమవుతుంది? 340. ఇంత ఈజీగా మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, క్యాలిక్యులేషన్స్ని సింప్లిఫికేషన్స్ని ఎలా డీల్ చేస్తే ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుందో మనం ఇక్కడ నేర్పుతూ ఉంటాం అన్నమాట. సో అలా మీరు నేర్చుకోగా మీకు కూడా ఐడియా క్లారిటీ వచ్చేసి మీరు కూడా క్యాలిక్యులేషన్ ఎఫిషియెంట్ పర్సన్స్గా తయారవుతారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం మల్టిపుల్ టెక్నిక్స్ అన్నాం కదా. సో ఇంక్లూజన్ మోడల్లో నెక్స్ట్ మనం చెప్పే టెక్నిక్ ఏంటంటే వెర్బల్ టెక్నిక్. మళ్ళీ వెర్బల్ టెక్నిక్ని చాలా రకాలుగా చెప్పొచ్చు, మొత్తం 4 టైప్స్లో చెప్పొచ్చు. నేను ఒక టైప్ చెప్తాను మీకు. ఇది జనరల్ మెథడ్ అనమాట. జనరల్ మెథడ్ ఇది. సో వెర్బల్ టెక్నిక్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి 4 డిఫరెంట్ వేస్లో మనం దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. దాంట్లో బెస్ట్ ప్రజెంటేషన్ ఏంటంటే ఎప్పుడైతే మనకు 50 స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చారో 280, సో ఐ హ్యావ్ టు టేక్ 20 మెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ఆఫ్ 20 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ దిస్ 280 ప్లస్ బికాజ్ యావరేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది? 40 ఇంక్రీజ్ అయ్యింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయింది? 30 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. సో ఇది ఎంత? ఎవరు ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? 20 మెంబర్స్. ఇప్పుడు ఈ 20 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 280 ప్లస్ 60 340 అవుతుంది. ఆన్సర్ ఎంత? 340. చూడండి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ డిఫికల్ట్ లేకుండా ఈజీగా సాల్వ్ చేసి. సో ఈ టెక్నిక్లో మీకు ఆన్సర్ వితౌట్ పెన్ అండ్ పేపర్ వచ్చింది, అయితే అందరికీ అంత క్యాపబిలిటీ ఉండకపోవచ్చు. సో అలా నోటితో ఇదంతా ఊహించుకొని ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఇదంతా చేయగలిగే శక్తి కొంతమందికి ఉండకపోవచ్చు. అయినా సరే మీరు వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. దీన్ని మనం జాగ్రత్తగా ఒక డయాగ్రామెటిక్గా ప్రజెంటేషన్ ఇస్తే ఇదే వేలో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఇదే వేలో ఆన్సర్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాని స్టూడెంట్స్ కోసం మనకి డయాగ్రామెటిక్ అప్రోచ్లో మళ్ళీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో నేను మీకు స్ట్రైట్ లైన్ మెథడ్ నేర్పుతాను. మళ్ళీ చెప్పారు కదా డయాగ్రామెటిక్ అప్రోచెస్లో మళ్ళీ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో నేను మీకు నేర్పేది ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్.
సో ఇప్పుడు క్లాస్లో ఈ మోడల్ క్వశ్చన్ కనుక వస్తే నేను ఈ 2 టెక్నిక్స్ చెప్తాను అనమాట. జనరల్గా ఒకటి జనరల్ మెథడ్, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియాలి. 2 స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్తాను. ఇది అందరికీ యూజ్ అవుతుంది, తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది, ఎలాంటి బిగ్గర్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవ్వవు, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తే ఈ డయాగ్రామ్ కూడా వేయకుండా ఇలా ఊహించుకొని ఆన్సర్ చెప్పొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పడం కోసం ఈ టెక్నిక్ చెప్పాను. సో ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నాకు చిన్న క్వశ్చన్ ఉంది, అది మీరు ఆన్సర్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సపోజ్ ఒక లైన్ ఉంది, ఈ లైన్ మొత్తం 10 సెంటీమీటర్స్ ఉంది. దీన్ని నేను 3:2 రేషియోలో ఉండేటట్లుగా డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏబిసిలో ఏసీ 10 సెంటీమీటర్ అయితే ఏబిబిసి అనేది 3:2 రేషియోలో ఉండేటట్టుగా డివైడ్ చేయమన్నాను అనుకోండి. మీరేం చేస్తారు అప్పుడు? ఈ 10 సెంటీమీటర్ని 5 పార్ట్స్ అనుకుంటారు. 3+2 మొత్తం 5 పార్ట్స్ అనుకుంటే 1 పార్ట్ 2 సెంటీమీటర్ అవుతుంది. అప్పుడు 3 పార్ట్స్ 6 సెంటీమీటర్స్ అండ్ 2 పార్ట్స్ 2 2s 4 సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి 10 సెంటీమీటర్స్ని 3:2 రేషియోలో వచ్చేటట్లుగా డివైడ్ చేయమంటే మీరు ఎలా డివైడ్ చేశారు? 6 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ వచ్చేటట్లుగా డివైడ్ చేశారు. ఈ విషయం కనుక మీకు తెలుసుంటే ఇంక ఈ టెక్నిక్ అయిపోయినట్లే. ఇంకా దీంట్లో అంతకుమించి ఇంకేమీ లేదు, ఇదే ఉంటుంది ఇక్కడ కూడా. చూద్దామా? చూడండి, ఇక్కడ మన స్ట్రైట్ లైన్ మెథడ్లో ఏం చేయాలంటే ఇలా డ్రా చేసుకోవాలి. ఇవేంటంటే పాయింట్స్, ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని చెప్తుంది ఈ వర్టికల్ లైన్. ఓకేనా? ఎండ్ పాయింట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది లైన్. ఇది మిడిల్ పాయింట్, ఎక్కడ రీచ్ అవ్వాలి నేను? మిడిల్ పాయింట్ రీచ్ అవ్వాలి. అంటే ఈ ఉన్న టోటల్ డిస్టెన్స్ని 2 పార్ట్స్గా విడగొట్టబోతున్నాను. ఎలా విడగొట్టాలి, అసలు ఈ డిస్టెన్స్ ఎంత అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 గ్రూప్స్ అనేది మిక్స్ అయ్యింది. ఒకటి 30 స్టూడెంట్స్ అనే గ్రూప్, ఇంకోటి 20 స్టూడెంట్స్ అనే గ్రూప్ మిక్స్ అయ్యి మొత్తం 50 స్టూడెంట్స్ అయ్యారు. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. 30 స్టూడెంట్స్, 20 స్టూడెంట్స్, 50 స్టూడెంట్స్. 30, 20 మిక్స్ అయ్యి 50 అయ్యారు. సో ఈ 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇటు సైడ్ రాసుకోండి. ఎంత? 240. ఇటు సైడ్ ఎందుకు రాసుకోవాలి అనేది మనం క్లాస్లో చెప్పుకుందాం. రీజన్ ఉంటుంది దానికి కూడా. బ్లైండ్గా మీరు ఏది చేయాల్సిన పని లేదు. ఎందుకు మీరు ఇటు సైడ్ రాస్తున్నారంటే వీ హ్యావ్ ద రీజన్. నెక్స్ట్ ఈ 20 స్టూడెంట్స్ యావరేజ్ ఇటు సైడ్ రాసుకుందాం. కానీ 20 స్టూడెంట్స్ యావరేజ్ మనకు తెలుసా? తెలియదు. దాని క్వశ్చన్ మార్క్ కాబట్టి ఏ అనుకుందాం. 50 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత ఇచ్చారు మనకి? 280. అయితే ఏ వాల్యూ ఎంత అని అడిగారు మనకు కదా. వెరీ గుడ్. ఇక్కడ మనము ఈ డిస్టెన్స్ని 2 పార్ట్స్గా విడగొట్టాము. అది ఏ రేషియో అయి ఉంటుంది అంటే 3:2 రేషియోలో విడగొట్టాలి. సో కానీ మనకి టోటల్ డిస్టెన్స్ తెలియదు, కానీ ఈ డిస్టెన్స్ తెలుసు. ఏమని? 280కి 240కి ఉన్న డిస్టెన్స్ 40 అని తెలుసు. అంటే 2 పార్ట్స్ 40 అని తెలిసింది. 2 పార్ట్స్ 40 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. అప్పుడు ఈ 3 పార్ట్స్ ఇటు సైడ్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే 320 60 అవుతుంది. కాబట్టి ఇవి ఏ వాల్యూ ఎంత అంటే 280 నుండి 60 యాడ్ అయితే ఎక్కడికి రీచ్ అవుతాను నేను? 340కి రీచ్ అవుతాను. దిస్ గివ్స్ అస్ ది యావరేజ్. చూసారు, ఆన్సర్ వచ్చేసింది. ఇంత ఈజీగా ఉంటుంది అనమాట. ఉన్న డిస్టెన్స్ని 2 పార్ట్స్గా విడగొట్టిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం. చెప్పాను కదా, ఆల్మోస్ట్ 5 to 10 మెథడ్స్ ఒక్కొక్క ప్రాబ్లం. మినిమం 5 మెథడ్స్, మ్యాక్సిమం 10 మెథడ్స్ వరకు ఒక్కొక్క ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు నేను నేర్పేది ఇవి ఉండనమాట. జనరల్ మెథడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది క్లారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్, అండ్ దిస్ ఈస్ టు అవాయిడ్ ది క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్ అండ్ టు సేవ్ ది టైం. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.